నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ మహాశివరాత్రి రోజు మనం తప్పకుండా వినవలసినది ఒక ముఖ్యమైన కథ. అదే క్షీరసాగర మథనం. క్షీరసాగర మథనం అనేది అంతర్ముఖ పరివర్తన శాస్త్రం. మనిషి నుంచి మహాశివుడి వరకు. మన పురాణాలు కథలు కావు, అవి మనకు ఇచ్చిన మార్గదర్శక గ్రంథాలు. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. క్షీరసాగరం నిజంగా ఎక్కడ ఉంది? మందర పర్వతం నిజంగా బయట ఉందా? వాసుకి నిజంగా ఒక నాగమా? లేదా అవి అన్నీ మనలో జరిగే ప్రక్రియకు ప్రతీకలా? ఈ వీడియోలో మనం దేవతల కథలు వినం, మన లోపల జరుగుతున్న మథనాన్ని చూస్తాం. క్షీరసాగరం. క్షీరసాగరము అంటే పాలు. పాలు అంటే పవిత్రత, పోషణ, జీవన సామర్థ్యం. కానీ ఈ సముద్రం ప్రశాంతంగా లేదు. ఇది చిత్త సముద్రం, అంటే సబ్కాన్షియస్ మైండ్. మన చైతన్యానికి కింద ఉండే లోతుల్లో మన బాల్యపు గాయాలు, మన భయాలు, మనం అణిచివేసిన కోరికలు, మన నిజమైన ప్రతిభ అన్నీ దాగి ఉన్నాయి. మనసు పైకి శాంతిగా కనిపిస్తుంది, కానీ లోతుల్లో ఎప్పుడూ ఒక మథనం జరుగుతూనే ఉంటుంది. క్షీరసాగర మథనం అంటే అంతర్ముఖ అన్వేషణ ప్రారంభం. దేవతలు మరియు అసురులు అంటే మనలోని డ్యూయల్ మైండ్. దేవతలు అంటే మంచివాళ్ళు కాదు, అసురులు అంటే చెడ్డవాళ్ళు కాదు. దేవతలు అంటే వివేకం, నియమం, ఆత్మ నియంత్రణ. అసురులు అంటే కోరిక, ఆవేశం, భోగాల మీద ఆసక్తి. మన లోపలే ఒక దేవత ఉంది, ఒక అసురుడు ఉన్నాడు. జీవితం అంటే ఈ రెండు శక్తులు కలిసి మనసును మధించడమే. వాసుకి అంటే కోరిక అనే సర్పశక్తి. వాసుకి ఒక నాగం కాదు, ఇది మన కోరిక శక్తి, డిజైర్ ఎనర్జీ. సర్పం ఎందుకు ప్రతీక? ఎందుకంటే సర్పం శక్తిని సూచిస్తుంది. సర్పం కుండలిని సూచిస్తుంది. సర్పం ప్రమాదాన్ని సూచిస్తుంది. కోరికలు అదుపులో ఉంటే అది శక్తి, అదుపు తప్పితే అదే విషం. మన జీవితాన్ని ముందుకు నడిపించేది కోరికే, మన జీవితాన్ని నాశనం చేసేది కోరికే. మందర పర్వతం అంటే అహంకార కేంద్రం. మథనం కోసం ఉపయోగించిన పర్వతం మందర. ఈ పర్వతం అంటే ఏంటి? మన అహంకారం, ఈగో స్ట్రక్చర్, మన ఐడెంటిటీ. నేను ఎవరు? నాకు విలువ ఏంటి? నాకు గౌరవం కావాలి. ఈ అహంకారాన్ని కదిలించకుండా మనలోని ఏ మార్పు రాదు. కానీ అహంకారం బరువైనది, అది లోతుల్లో మునిగిపోతుంది. ఇప్పుడు కూర్మావతారం. కూర్మము స్థిరత్వపు పునాది. అహంకారంతో మునిగిపోకుండా ఆధారం ఇచ్చినవాడు కూర్మావతారం. తాబేలు ఎందుకు? తాబేలు స్థిరత్వం, సహనం, ధైర్యం. మన జీవితంలో మార్పు కావాలి, కానీ స్థిరత్వం లేకుండా కాదు. ధ్యానం, క్రమశిక్షణ, సహనం, ఇవే కూర్మావతారం. హాలాహలం. అణచివేసిన చీకటి. మొట్టమొదట బయటకు వచ్చింది విషం. ఎందుకు అమృతం రాలేదు? ఎందుకంటే మనం లోతుల్లోకి వెళితే ముందుగా బయటపడేది కోపం, బాధ, అసూయ, ట్రోమా, అపరాధభావం. ఇదే హాలాహలం. ఇది తప్పనిసరి దశ. దీనిని తప్పించుకుంటే పరివర్తన జరగదు. ఇక మహాశివుడు, అవగాహన యొక్క పరాకాష్ట. ఆ విషాన్ని ఎందుకు స్వీకరించాడు? శివుడు ఏం చేశాడు? విషాన్ని మింగలేదు, బయటకు వదిలేయలేదు. అందుకే నీలకంఠుడయ్యాడు. గొంతు అంటే అవేర్నెస్ సెంటర్. దీనికి అర్థం మన బాధను అణచవద్దు, మన బాధను వ్యాప్తి చేయవద్దు, దాన్ని గమనించు. అదే శివతత్వం. ఇప్పుడు లక్ష్మీదేవి అవతరణ. అంతర్గత సంపద లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే డబ్బు కాదు. లక్ష్మి అంటే సమతుల్యత. లక్ష్మి అంటే శాంతి. లక్ష్మి అంటే సంపూర్ణత. విషం ఎదుర్కొన్న తర్వాతే మనలో నిజమైన విలువ పెరుగుతుంది. తరువాత కామధేనువు, దయ, పోషణ. కామధేనువు అంటే దయ, కరుణ, సేవ. ఇవి మథనం యొక్క ఫలితాలు. శుద్ధమైన హృదయం నుంచే అపారమైన దానం పుడుతుంది. కల్పవృక్షము అంటే ఆలోచన సృష్టి శక్తి. కల్పవృక్షము మన ఆలోచన విత్తనాలు, మన చైతన్యం నేల. శుద్ధమైన చిత్తంతో ఆలోచనలు కల్పవృక్షమవుతాయి. మహాశివరాత్రి అంతర్ముఖ జాగరణ. మహాశివరాత్రి ఇది పండుగ కాదు, ఇదొక స్థితి. చీకటిలో మేల్కొనడం, లోపలి విషాన్ని చూడడం, చైతన్యంగా నిలవడం. నీ జీవితం ఒక మథనం. మదించకపోతే విషం దాగి ఉంటుంది, మదిస్తే విషం బయటపడుతుంది. అవగాహనతో నిలబడితే శివుడు పుడతాడు. శివుడు బయట లేడు, నీ అవగాహనలో ఉన్నాడు, నీ ధైర్యంలో ఉన్నాడు, నీ మౌనంలో ఉన్నాడు. క్షీరసాగరం నీలోనే ఉంది. మదించడానికి సిద్ధమా? ఈరోజు శివరాత్రి. ఈ రాత్రి బ్రహ్మాండం మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచం వినాశనం అంచున నిలిచిన రాత్రి ఇదే. దేవతలు భయపడ్డారు, రాక్షసులు లోభంతో మండిపోయారు, బ్రహ్మ ఆలోచనలో మునిగిపోయాడు, విష్ణువు వ్యూహం వేశాడు. కానీ ఒకడు మాత్రం మౌనంగా ఉన్నాడు, ఆయనే శివుడు. దేవతలు శక్తిని కోల్పోయారు, అహంకారం కారణంగా శాపం పొందారు. ఇంద్రుని మనసులో ఏముంది? నేను దేవేంద్రుడిని, కానీ ఎందుకు బలహీనంగా ఉన్నాను? అది మనిషి మనసే. పదవి ఉన్నా లోపల ఖాళీ. వాళ్ళు వెళ్ళారు బ్రహ్మ వద్దకు. బ్రహ్మ ఆలోచించాడు, సృష్టి సమతుల్యత కోల్పోతుంది, కానీ పరిష్కారం యుద్ధం కాదు,
అప్పుడు అందరూ విష్ణువు వద్దకు చేరారు. విష్ణువు చిరునవ్వు చిందించాడు. సమస్య బయట లేదు, మీ అహంకారంలో ఉంది. రాక్షసులు ఎందుకు ఒప్పుకున్నారు? వారిలో లోభం ఉంది, అమృతం కోసం తహతహ. కానీ గమనించండి, వారూ జీవించాలనుకున్నారు. వారి కోపం వెనుక కూడా భయం ఉంది. ఇది మనలోని షాడో సెల్ఫ్, మనలోని రాక్షసుడు. నాశనం చేయాలనుకోడు, బాధ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. క్షీరసాగరం గర్జిస్తోంది. వాసుకి బిగుసుకుపోయింది. దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు. విష్ణువు వ్యూహం వేస్తున్నాడు. రాక్షసులకు నాగుని తలవైపు ఇచ్చాడు. ఎందుకు? లోభం ఎప్పుడూ విషానికి దగ్గరగా ఉంటుంది. హాలాహలం పుట్టింది. ప్రపంచం ఆగిపోయిన క్షణం. వెనువెంటనే వెలుగు కాదు, అమృతం కాదు, విషం. సర్వం కాలిపోయింది. దేవతలు భయంతో పరుగులు పెట్టారు. రాక్షసులు వెనక్కి తగ్గారు. బ్రహ్మ మౌనంగా చూశాడు. విష్ణువు గంభీరంగా ఆలోచించాడు. వారి చూపులు ఒక దిశగా తిరిగాయి. అదే కైలాసం వైపు. కైలాసంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు. పార్వతి చూసింది. ప్రపంచం కంపిస్తోంది. పార్వతి హృదయంలో భయం. ఇది నా భర్త. అతడు మళ్లీ త్యాగం చేయబోతున్నాడా? దేవతలు వేడుకున్నారు. శివుడు కళ్ళు తెరిచాడు. ఆ కళ్లల్లో కోపం లేదు, భయం లేదు, కేవలం కరుణ. అతని మనసులో మాట ఏమిటంటే, ప్రపంచం బాధపడకూడదు. విషం ఎవరూ మింగలేరు. నేను దాన్ని అంగీకరిస్తాను. పార్వతీదేవి ముందుకు వచ్చింది. ఆమె చేతితో ఆయన గొంతును ఆపింది. లోపలికి వెళ్ళనివ్వను. నేను నీతో ఉన్నాను. అదే ప్రేమ, అదే సహచర్యం, అది కుటుంబ నైతికత. శివుడు విషం తాగాడు. గొంతులోనే నిలిపాడు. అప్పటినుంచి నీలకంఠుడయ్యాడు. విషం ఆగిన తర్వాతే సౌందర్యం వచ్చింది. లక్ష్మీదేవి, సమతుల్యం, కామధేనువు, పోషణ, కల్పవృక్షం, స్పష్టత, చివరిగా అమృతం. మానసిక సందేశం ఏమిటంటే, జీవితంలో ముందుగా వచ్చేది విషం, మన బాధలు. అది అంగీకరించిన వారికే అమృతం వస్తుంది. ఈరోజు శివరాత్రి. ఈరోజు మీరు చేయాల్సింది, మీలోని దేవతలను గుర్తించండి. మీలోని రాక్షసులని అంగీకరించండి. మీలోని విషాన్ని చూడండి. మీలోని శివుణ్ణి మేల్కొల్పండి. బాధ నుంచి పారిపోవద్దు. దాన్ని చైతన్యంతో పట్టుకోండి. పార్వతిలా ప్రేమించండి. విష్ణువులా వ్యూహం చేయండి. బ్రహ్మలా ఆలోచించండి. కానీ చివరికి శివుడిలాగా అంగీకరించండి. ఈ కథ శివరాత్రి రోజు వినడం ఎందుకంటే, ఈ రాత్రి మన చీకటి ఎక్కువగా బయటపడుతుంది. ఇదే సరైన సమయం. అంతర్ముఖ మదనం. ఈ రాత్రి ఏమీ చేయకపోయినా ఒక్కసారి విను. ఎందుకంటే ఇది సమాచారం కాదు, ఇది గుర్తు తెచ్చే ప్రయత్నం. ఈ రాత్రి పేరు శివరాత్రి. ఈ రాత్రి నిద్రకు మెలకువకు మధ్యలో మనసు తెరుచుకుంటుంది. అందుకే ఈ కథను ఈ రాత్రే వినాలి. ఇంద్రుడు ఇలా అనుకుంటున్నాడు, నేను రాజును, కానీ ఎందుకు నాలో భయం? ఎందుకు శక్తి ఉన్నా శాంతి లేదు? దీనికి ఎథికల్ ట్రూత్ ఏమిటంటే, బయట అధికారం ఉన్నవాడు లోపల అస్థిరంగా ఉండొచ్చు. బ్రహ్మకు తెలుసు, సృష్టిని నాశనం చేయడం సులువు, కానీ సమతుల్యం నిలబెట్టడం కష్టం. ప్రతి సమస్యకు స్పందన అవసరం లేదు. కొన్ని సమస్యలకు అవగాహన సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు అంటే బలం, యుద్ధం కాదు, మదనం అవసరం. శత్రువుని తొలగించాలి, కాదు, అతనితో కలిసి పనిచేయాలి. మనలోని రాక్షసుణ్ణి చంపితే కాదు, వినియోగిస్తే మార్పు వస్తుంది. రాక్షసులు చెడ్డవారు కాదు, వారు గాయపడినవారు. వారి లోభం వెనుక భద్రత కావాలి అనే కోరిక ఉంది. క్షీరసాగరం అంటే మన అవచేతన మనస్సు. అక్కడే మన భయాలు, మన కోరికలు, మన పాత గాయాలు అన్నీ దాగి ఉంటాయి. వాసుకి మన నరాల వ్యవస్థ. ఒత్తిడి పెరిగితే విషం బయటికి వస్తుంది. హాలాహలం అంటే ఇది డిప్రెషన్ కాదు, ఇది విరుగుడు పడే దశ. ముందుగా చీకటే వస్తుంది. శివుడు యుద్ధం చేయలేదు, పారిపోలేదు, విషాన్ని తిరస్కరించలేదు, అంగీకరించాడు. పార్వతీదేవి అంటే బాధను లోపలికి అనుమతించు, కానీ బయటకు తోసివేయకు. శివుడు విషం తాగలేదు, దాన్ని పట్టుకున్నాడు. అదే ఎమోషనల్ మాస్టరీ. చివరిగా వచ్చినది లక్ష్మీదేవి, సెల్ఫ్ వర్త్, కామధేనువు, హీలింగ్, కల్పవృక్షము, క్లారిటీ. ఈ కథ ఇక్కడతో ముగియదు. ఎందుకంటే ఇది కథ కాదు, ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రాత్రి జరిగే సంఘటన. దేవతలు అంటే నీ బలమైన కోణాలు, రాక్షసులు అంటే నీ గాయపడిన కోణాలు, క్షీరసాగరం అంటే నీ అవచేతన మనస్సు, విషం అంటే నువ్వు అణచిపెట్టిన బాధ. మరి శివుడు ఎవరో కాదు, అతను ఒక స్థితి. బాధ నుంచి పారిపోని స్థితి, బాధను అంగీకరించి దాన్ని నాశనం చేయనివ్వని స్థితి. శివుడు విషాన్ని తాగలేదు, దానిని బయటికి వదలలేదు, దానిని గొంతులోనే పెట్టుకున్నా. అది బలహీనత కాదు, అది అత్యున్నత శక్తి. పార్వతి ఆ క్షణంలో చేసింది ఏమిటంటే, బాధను లోపలికి వెళ్ళనివ్వలేదు, కానీ శివుణ్ణి ఒంటరిగా వదలలేదు. అదే నిజమైన ప్రేమ, అదే భావోద్వేగ బుద్ధి. ఈ రోజు ఎందుకు శివరాత్రి అంత పవిత్రం అంటే, ఈ రాత్రి మన లోపలి చీకటి బయటకు వస్తుంది. మన నరాలు నిశ్శబ్దమవుతాయి. మన మనస్సు లోపలికి తిరుగుతుంది. ఈ రాత్రి వినే కథ కేవలం చెవుల్లో పడదు, అవచేతనలో పడుతుంది. అందుకే ఋషులు చెప్పారు,
ఈ రాత్రి మౌనంగా ఉండమని, ఈ రాత్రి జాగరణ చేయమని. నువ్వు ఎదుర్కొనని బాధ రాక్షసుడవుతుంది. నువ్వు అంగీకరించిన బాధ శివతత్వంగా మారుతుంది. ఈ రాత్రి ఒక్క ప్రశ్న మాత్రమే నీకు. నేను నా విషాన్ని ఎక్కడ దాచిపెట్టాను? దాన్ని చూడు. దాన్ని పేరు పెట్టు. దాన్ని తిట్టవద్దు. దాన్ని భయపెట్టవద్దు. అదే మదనం. అదే యోగం. అదే శివరాత్రి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.